లేకపోతే ఆ టైంలో ఓటీటీ లైక్ మధ్యలో కోవిడ్ కదా, కోవిడ్ టైంలో ఓటీటీ ఫిల్మ్స్ చాలా వచ్చినాయండి. అవేమో మళ్ళీ అయితే టూ వైలెంట్ ఉంటున్నాయి, అంటే లైక్ కొంచెం డార్క్ జోనర్ లైక్ ఈ చేతబడులు ఇవి ఇవి ఇవన్నీ నాకు భయం అసలే. వద్దురో అంటే లైక్ ఆ స్పేస్లోకి వెళ్ళాలని లేదండి. లైక్ అంటే ఎందుకంటే యాక్టర్కి ప్రాబ్లం ఏమంటే చాలా స్ట్రాంగ్ ఇమేజ్ పడిపోయింది గెడ్డంతో. మీరు అన్నట్టు నేను రాజమండ్రిలో మామూలుగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కూరగాయల అమ్మే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కేరవ పంచరపాలెం గెడ్డం కదా అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎక్కడ చూసారా ఓ సినిమా అని, జియోలో చూసానని చెప్పింది ఆమె. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి యాక్చువల్లీ. ఎక్కడో చిత్తూరు దగ్గర ఒక చెక్ పోస్ట్ దగ్గర టక్కున చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అది చెక్ పోస్ట్లో టోల్ కలెక్ట్ చేసుకుని ఆయన కూడా వచ్చి ఇలా అడగడం ఇలా జరిగినాయి. సో అంత రీచ్ అయ్యారు కదా. ఐ థింక్ ఇమ్మీడియట్గా కనుక అంటే డెఫినెట్లీ ఆడియన్స్కి చాలా గుర్తుంటారు మీరు. ఐ థింక్ మీ ఫేస్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ దే విల్ గివ్ ఎ ఛాన్స్. లైక్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఆరంభం ఆల్సో. మీరు ఏం చేసి ఉన్నారని మీ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది, మేమే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో సో బై ద వే హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆరంభం. సో మీకు ఈ క్యారెక్టర్కి మోహన్ భగత్ని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? సార్ యాక్చువల్లీ ముందు నుంచి when we had script, we had only one option, like we'll start, obviously as an independent filmmaker we want some big guy only who has a hit very recently. అదే ట్రై చేద్దాం అనుకుంటాం మనం, కానీ అది అవ్వదు అని మనకు లేట్గా రియలైజ్ అవుతాం. సో మై ఫ్రెండ్ అండ్ we were discussing, like me and Vinay and Sandeep and all, and we decided that this story gonna suit either a fresh face, because we are telling something like conceptual movie అని ఇప్పుడు అందరు పిలుస్తున్నారు కాబట్టి fresh face, or somebody who is already known to people but they haven't seen much of the అంటే చూసి కొంచెం గ్యాప్ వచ్చింది అట్లా, సో దట్ మనకు కూడా కొంచెం రిలీజ్ ఈజీ అవుతుంది. అలానే కొంచెం చెప్పుకోవచ్చు, ఏదో ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, లేదా వీ హ్యావ్ టు టేక్ ద ఫుల్ రిస్క్ అండ్ గో విత్ అ ఫ్రెష్ ఫేస్. కానీ నాకు మోహన్ అన్నని లైక్ ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ హిమ్ బిఫోర్ కేర్ ఆఫ్ కంచరపాలెం, బికాజ్ నేను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది మోహన్ అన్నని మహర్షి ఫిలింలో. సో మహర్షి ఫిలింలో హీ హ్యాజ్ అ స్మాల్ రోల్. సో అప్పుడు చూసినప్పుడే దెర్ వాజ్ అ స్లైట్ ఐడియా ఆఫ్ అ గుడ్ పర్ఫార్మర్, లైక్ హీ వాజ్ సౌండింగ్ లైక్ అ గుడ్ పర్ఫార్మర్ ఇన్ దట్ సీన్. తెలుసు సార్, నేను ఫస్ట్ విట్నెస్ అయింది బికాస్ ఎందుకంటే నేను కేర్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇక్కడ లేకుండే థియేటర్కి, అక్కడ వరకు నాకు వేరే వేరే ఊర్లో ఉండే, నేను థియేటర్స్ చేస్తుండే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసింది మహర్షి, ఆయన ఫస్ట్ విట్నెస్ అయింది. దెన్ ఐ వాచ్డ్ కేర్ ఆఫ్ కంచరపాలెం, ఆబ్వియస్లీ తమిళ్లో కూడా చూశాను, మళ్ళీ కన్నడ కూడా మొన్న వచ్చింది యాక్చువల్లీ, అది కూడా చూశాను నేను. సో అప్పుడు చూసినప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. లుక్, హీ హ్యాడ్ దట్ వెరీ సటిల్ వే ఆఫ్ ఇన్ దట్ సీన్. యాక్చువల్లీ హీఈస్ వెరీ సటిల్ అండ్ ఆల్సో అగ్రెసివ్. సో there are two things, juxtaposed things. So we had we got that idea, like okay, we'll go with in fact మా వినయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయనకి హీ హ్యాడ్ అ జర్నీ విత్ హిమ్ లాంగ్ బిఫోర్ అండ్ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ మోహన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, విల్ గో విత్, ఇఫ్ యూ గోనా టేక్ అ రిస్క్ విల్ టేక్ అ రిస్క్ ఆన్ అ గుడ్ పర్ఫార్మర్ చెప్పి. సో దట్స్ వాట్ అవర్ ఐడియా, లైక్ వీ పిచ్డ్ ద స్టోరీ టు హిమ్ అండ్ వీ గాట్ హిమ్ ఆన్. Got it. This is just a warm-up question because these are boring questions that everyone asks. But already warm-up ki koncham ato 10 ఇంటర్వ్యూలు అడిగారు. I know these are like warm-up questions అంటే ఆ గ్రూవ్ లో పడాలి కదా అందరూ కూడా. సో వాట్ ఈజ్ ఆరంభం అంటే, నాకు మీరు ఈ సినిమాకి ఆరంభం అనే పేరు ఎందుకు పెట్టారని అడగట్లేదు. అసలు ఆరంభం అనే ఫిల్మ్ ఇఫ్ యూ అంటే why should anyone watch this film, like in one line how can you explain Arambam as, like, what kind of impact that this film is going to give audience? So sometimes manaku, like when we go into the theaters and all, we only see films which is not related to us, but we want to live somebody else's life by seeing the film. Inko jeevitam chusi manam like we want to get inspired for 2 hours and we'll come back home and we get back into our own life. Kani Arambam is one such a movie where we reflect you, like we reflect everybody who is sitting and watching the film. So in fact we had an idea of putting huge mirrors in Hyderabad also, but we were not able to execute that. But the idea is to like reflect yourself, that we got it from theaters. So we wanted to reflect each and individual person. So when you go into the cinema, it's not going to be the Miguel or Leelama or Subramanya Rao, it's going to be you
మేబీ యువర్ ఫ్రెండ్ ఆర్ ఇన్ వాళ్ళ లైఫ్లో వరకు ఎవరో ఒక మనిషి ఉంటారు. సో ఇట్స్ గోన్ రిఫ్లెక్ట్ దేర్ రిలేషన్షిప్స్. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ టు గో అండ్ వాచ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫిలిం. ఓకే, యాజ్ తెలుగు యాజ్ పాసిబుల్ మాట్లాడదాం సో దట్ ఫస్ట్ మనకి థియేటర్స్ ఫస్ట్ డే ఫిల్ అవ్వాలి. సో మీకు ఒక క్వశ్చన్ అండి, ప్రొడ్యూసర్ అభిషేక్ గారు కదా. సో హిస్ మిస్టర్ అభిషేక్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సో యూనో జనరల్ సేయింగ్ ఒకటి ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, లాట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. దాన్ని ఆ సేయింగ్ నమ్మకుండా ఎవరైతే కొంచెం యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఆరంభం కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసుకొచ్చి సో దే డిస్రప్ట్ ద థాట్ కదా, సో ఆర్ ద ట్రెడిషన్, రైట్? సో హౌ డూ యూ థింక్ దట్, do you think that you are going to disrupt this tradition with Arambam, or are you just going with the traditions? మీరు జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం లేదు, ట్రెడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆడియన్స్ అందరికీ అసలు అది ఉందో లేదో కూడా తెలియదు, కానీ మనం అనేసుకుంటాం. ఏమనుకుంటాం, వాళ్ళు జస్ట్ అన్నీ మర్చిపోయి ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తారు, అన్నీ మర్చిపోవటానికి, వాళ్ళ జీవితంలో బాధలన్నీ మర్చిపోవటానికి వస్తారు అనేది ఒక ట్రెడిషన్, అదొక నమ్మకం. సో ఐ యూ గోయింగ్ టు డిస్టర్బ్ దట్, ఆర్ ఐ యూ గోయింగ్ టు గో విత్ ద ట్రెడిషన్? అంటే ఈ ఫిలిం ద్వారా మీరు అది డిస్టర్బ్ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ ఐ యూ గోయింగ్ విత్ ద ట్రెడిషన్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జీవితాలు అన్నీ మర్చిపోయి జస్ట్ నవ్వుకుని వెళ్ళిపోవచ్చు అట్లా అని అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా బియాండ్ దట్ ఏమైనా చెప్తున్నారు, బియాండ్ ద యూజువల్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చెప్తున్నారు మీరు? బియాండ్ దట్ సార్, బియాండ్. సో కిడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్, హౌ ఈజ్ ఇట్ బియాండ్? అంటే నేను కథ చెప్పాల్సిన అవసరంలా, బట్ మీరు కథ విన్నప్పుడు, మీరు దీని మీద చాలా డబ్బు స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు, వాట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్? గట్ ఫీలింగ్ ఈజ్ స్టోరీ చాలా బాగుంది సార్. నేను విన్నా స్టోరీ చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. నార్మల్గా నేను ఫిలిమ్స్ చాలా చూస్తా, అప్పుడు చూసేటప్పుడు ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది. వెన్ హీ వాజ్ టెల్లింగ్ మీ దట్ స్టోరీ, ఇలా ఉంటే బాగుంటుంది అంటే అదే చెప్తున్నాడు నాకు, నా మైండ్లో ఏం రన్ అవుతుందో అదే యా ఇట్స్ గుడ్. కొన్ని ఎక్స్పెక్ట్ చేసేస్తాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరుంది, అది అనేబుల్ టు ఎక్స్పెక్ట్. నో ఇది కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. యా ఐ ఫెల్ట్ దిస్ స్క్రిప్ట్ ఈజ్ గుడ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పినట్టు ఇక్కడ వచ్చిన మన టెక్నీషియన్స్ వీళ్ళందరూ, ఆయన అజయ్ తెచ్చుకున్న టీం, కంప్లీట్ అజయ్స్ టీమ్ ఇట్ ఈస్. అందరూ వచ్చేసి ఫిలిం ఆరంభం అనే ఫిలిం అనకుండా అజయ్ని నమ్మి, కథని నమ్మి వచ్చారు కదా. ఒక్కరు ఇన్ సెట్ ఎవ్రీబడి రన్స్ లైక్ ఇట్స్ దేర్ ఓన్ థింగ్. నోబడి వాజ్ సరేలే వచ్చాంలే చేద్దాంలే వెళ్దాంలే అలా ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరికి ఫీల్ ఉంది, ది స్టోరీ ఈజ్ గోయింగ్ టు వర్క్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. లైక్ దట్ దే డిడ్ ఇట్ అండ్ ద ఫిలిం ఆల్సో కేమ్ అవుట్ సో వెల్. సో ఫస్ట్లో మేము కూడా ఓటీటీ అనుకుంటుండే నేను స్టార్టింగ్లో. తర్వాత ఫిలిం అవుట్పుట్ వచ్చేసి చూసిన తర్వాత ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ వీ క్యాన్ గో టు థియేటర్స్. యా. సో థియేటర్స్లో ఖచ్చితంగా ఒక ఏమంటారు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఆడియన్స్ అందరికి, గ్యారంటీ. గ్రేట్. వాట్ డిడ్ యూ లైక్ భగత్? అంటే ఫస్ట్ ఆయన కథ చెప్పినప్పుడు, ఆరంభం చెప్పినప్పుడు, అంటే ఇది చాలా జనరల్ క్వశ్చన్, అందరు అడుగుతారు, కానీ నేను అడగబోయే క్వశ్చన్ వాట్ డిడ్ యూ లైక్ అంటే ఏం చూసి కథ చేశారు అదని కాదు. యూ డిడ్ సంథింగ్ కాల్డ్ గడ్డం, రైట్? అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ యూ ఆర్. You are someone, for example, కంచర్పాలెంకి ట్యాన్ అవ్వాలని చెప్పేసి అంటే 1 వీక్ ముందు వచ్చి పొద్దున్నే సముద్రానికి వెళ్ళి స్నానం చేయటం, మధ్యాహ్నం మధ్యాహ్నం ఎండలో మేడ మీద నుంచుని ఇలా నల్లగా అవడానికి. నా భయం ఏమంటే మళ్ళీ మేకప్ చేసేస్తారని. నేను అసలు మేకప్ వాడను కానీ అదే విషయం. నేనంటే నా బాధ ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా మొండికేసేవాడు అనమాట. సో నా బాధ ఏంటి, ఏ ఎండ దెబ్బ తగిలింది అనుకో నేను షూట్ ఆపుకోవాలి, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో అంత గడ్డం చేస్తున్నప్పుడు ఏదైతే యూ లైక్ దట్ క్యారెక్టర్ అని చెప్పేసి నాకు చెప్తుండేవాళ్ళు. అండ్ ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ యూ యూస్ టు టెల్ మీ దట్ యూ లైక్ డెడ్, అందుకే నేను అంత కష్టపడుతున్నా, ఎఫర్ట్ పెడుతున్నాను అని చెప్పేసి. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నా, ఏ పబ్లిసిటీ మెటీరియల్ చూస్తున్నా, ఇట్ సీమ్స్ లైక్ యూ గేవ్ 100% అగైన్, లైక్ మోర్ దెన్ 100% అగైన్.
వాట్ ఈస్ దట్ మోటివేటెడ్ యూ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్సో టు యూనో అంత కష్టపడడానికి అంత ఐ సీ ద పర్ఫార్మెన్సెస్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియలీ వెల్ ఈజ్ రియలీ గుడ్. అంత మళ్ళీ చేయడానికి ఏం మోటివేషన్ ఇచ్చింది? జస్ట్ జనరల్ ఆన్సర్ చెప్పొద్దు, టెల్ మీ సంథింగ్ మిగతా ఇంటర్వ్యూస్లో విననివి చెప్పండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేది అదే అండి, కథలో ఒక మంచి ఎమోషన్ ఉందండి. అవన్నీ అందరూ అంటే లేదు నిజం, క్యారెక్టర్స్ లైక్ వెరీ, అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, కథలో ఎమోషన్స్ చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత మాకు తెలుస్తాయి, ఇది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నేను సినిమా చూసేసిన తర్వాత ఇంటర్వ్యూ చూస్తున్నాను అనుకోండి, అప్పుడేంటి? అయితే డెఫినెట్లీ లైఫ్లో మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క స్టోరీ ఏమో నాకు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి, అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చినా మనం ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్, నేనైతే ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నానో, ఇప్పుడు కంచరపాలెం నేను అట్లా చాలా తీసుకుంటా, నేను ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నానో అలాంటి స్టోరీ నా దగ్గరికి వచ్చిందని నేను నమ్ముతా. ఏమో అది బై గాడ్స్ గ్రేస్ ఆర్ వాట్ ఎవర్ నాకు తెలీదు, మేనిఫెస్టేషన్స్ అంటారు కదా, లైక్ అన్నీ ఆ ప్లేస్లోకి వచ్చినాయి. అట్లనే రైట్ టైంలో ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు. వాట్ డూ యూ మీన్ బై రైట్ టైం? అంటే ఈ స్టోరీలో ఇట్ సీమ్స్ లైక్ ఎ సైకలాజికల్, దేర్ ఇస్ ఎ సైకలాజికల్ ఎలిమెంట్ ఇన్ దిస్, రైట్? No sir, there is No, it's no. What's the essence of his character in this film? like there's nothing related to psychological. మిగేల్ అనేవాళ్ళు లైక్ వెరీ నార్మల్ గై. జనరల్గా మనం అంటే మళ్ళీ స్టోరీ ఎక్కడ బయటకు వచ్చేస్తుందని భయపడుతున్నాను నేను చెప్పడానికి, అంతే. నేను అంటుంది అది కాదు, మీకు మీ లైఫ్లో మీరు ఒక జోన్లో ఉన్నప్పుడు ఈ ఫిల్మ్ మీ దగ్గరికి వచ్చిందన్న, సిమిలర్ జోన్లో ఉన్నప్పుడు. వాట్ ఈస్ దట్ సిమిలర్ జోన్ ఐఎమ్ ఆస్కింగ్? వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు అట్లీస్ట్? మదర్ రిలేషన్షిప్ అండ్ ఒక గురు కైండ్ ఆఫ్ గురు థింగ్, లైక్ అతను నా ఫాదర్ కాదు బట్ హీఈస్ మై గురు. ఆ రిలేషన్షిప్ ఐ మిస్, అంటే లైక్ జనరల్గా నేను మిస్ అయ్యాను అలాంటి రిలేషన్షిప్స్, ఎస్పెషల్లీ ఎల్డర్ పీపుల్ తోటి. అండ్ ఐ నెవర్ గేవ్ టైమ్ టు ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఎక్సెప్ట్ సినిమా. అది చాలా కంపల్సివ్గా చేస్తానండి. ఐ మీన్ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నేను ఏం చేస్తున్నాను రా అని అనిపిస్తే, మేబీ ఐ లవ్డ్ సినిమా మోర్ దెన్ ఎనీథింగ్ ఎనీబడి. అప్పటిదాకా నేను ఇల్యూజన్లో ఉన్నా అనిపిస్తుంది. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫ్యామిలీ అని. ఐ నెవర్ గివ్ టైమ్ టు దెమ్. ఒకవేళ అంత కష్టపడి ఉండకపోతే అసలు మీరు ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళ? అంటే కష్టం కదా, కష్టం అంటే అంత అది కంపల్సివ్ ఇష్టం అండి. అంటే అది ఇష్టం నేను అంటే అది కదా అంటుంది. మీరు అన్నారు ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే నేను అంతా కూడా సినిమాకే పెట్టాను అని చెప్పేసి అంటున్నారు. సో యూఆర్ సిట్టింగ్ హియర్ డూయింగ్ యువర్ సెకండ్ ఫిల్మ్ యాజ్ అ లీడ్, రైట్? సో ఒకవేళ అంత టైం కనుక ఫిల్మ్స్ మీద పెట్టుండకపోతే ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ దట్ యూఆర్ కమింగ్ ఫ్రమ్, మీరు అసలు ఇంత దూరం వచ్చేవాళ్ళ? అంత ఫోకస్ ఓన్లీ ఆన్ ఫిల్మ్ మీద పెట్టుండకపోతే? ఏమో ఇది మంచో చెడో నాకు తెలియదండి, బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాట. అంటే లైక్ ఐ వాజ్ వెరీ సెల్ఫిష్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదే నా కోసం నేను ఏం చేసుకోవాలో కూడా నాకేం అర్థం కావట్లేదు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. మీరు అన్నారు కదా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని, నాకు ఇంట్రెస్ట్ పోయింది ఫ్రాంక్లీ స్పీకింగ్. సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ ఈ టీంని చూసి మళ్ళీ ఐ గాట్ దట్ బ్యాక్. నాకు ఇంక చేయడానికి ఏం లేదు లైఫ్లో యాక్చువల్లీ. మేబీ ఐ షుడ్ బి యూజ్ఫుల్ టు సమ్వన్ ఎల్స్ అనే, అంటే ఇదివరకేమో నా ఇష్టం ఇది అంటే నాకు ఇది నచ్చింది నేను చేస్తాను అంటే నా అనుకున్నాను. ఇప్పుడు ఎందుకో నాకు మన అని అనిపిస్తుంది. మన కూడా కాదు, ఎవరికైనా యూజ్ అయితే చాలరా బాబు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఐ వాజ్ ఇన్ లైక్ ఏ ఇంట్రెస్ట్ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే అలా అని చెప్పి పెసిమిస్టిక్గా లేను. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. బట్ ఆ ప్యాషన్ అండ్ లైక్ ఆ ప్యాషన్ అంటే పర్టికులర్ ప్యాషన్ అంటే ఏం లేదు నాకు. అంటే అన్నీ డైల్యూట్ అయిపోయినాయి, న్యూట్రల్ అయిపోయాను మనిషిని. ఏమొచ్చినా లైఫ్లో తీసుకోవడానికి రెడీగా ఉన్నా. సో ఆ సెల్ఫిష్నెస్ అంతా ఎక్కువైపోయి నేను లేదు అసలు. అందుకనే నేను పిచ్చిగా మోహన్ నోబడి అని పెట్టుకున్నా. నా బయో పెడితే నథింగ్ అన్న. అంటే ఐ అండర్స్టూడ్ లైక్ ద మీనింగ్ ఆఫ్ నోబడి అనేది ఏంటో నాకు అర్థమైందని అనిపిస్తుంది. నథింగ్, ఐ ఫీల్ ఐఎమ్ నథింగ్. ఒకవేళ ఈ సినిమా తర్వాత అసలు లెట్స్ అంటే ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ గెట్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్
అండ్ అస్సలు ఊహించినటువంటి అంటే ఊహించని తరహాలో కనుక మీకు అప్రిషియేషన్ వచ్చింది, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు అంటే ఒక పెద్ద వండర్ఫుల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్గా రికగ్నిషన్ వచ్చింది, అప్పుడు కూడా నేను అనేది ఉండదా? ఉండదండి. షూరా? షూర్ అండ్ షూర్. ఓకే, ఈ సినిమా ప్రామిస్ సినిమా తర్వాత మాట్లాడుకుందాం. డెఫినెట్లీ దెర్ ఈస్ నో మీ హలో ఎనీమోర్. ఓకే, సినిమా తర్వాత ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కట్ చేయండి, లేదంటే ఆయనకి మళ్ళీ ఎవరు పిలవరు సినిమాలకి. సో హౌ డూ యూ కన్సిడర్ యువర్ ఫిల్మ్ యాజ్ ఇండిపెండెంట్ సినిమా? లైక్ వై డూ యూ లైక్ మన ఇక్కడికి వచ్చినప్పుడు ఇండిపెండెంట్ సినిమా గురించి మాట్లాడదాం అన్నాం, అలాగే ఇది ఒక ఇండిపెండెంట్ సినిమాగా కన్సిడర్ చేస్తున్నారు కదా, హౌ వై డూ యూ కన్సిడర్ యువర్ ఫిల్మ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ సినిమా? సో స్క్రిప్టింగ్ వరకు లైక్ అన్ని ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది సార్. లైక్ స్క్రిప్టింగ్ వరకు ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా ఎవరైనా ఇట్లా దట్ ఇండివిజువల్ స్పేస్లో జరుగుతుంది. ద యాక్చువల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్ హౌస్ ఆర్ ఇన్వాల్వ్స్ వెన్ యూ స్టార్ట్ కాస్టింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. లైక్ వెన్ యూ చూస్ ఓకే హీ దిస్ గై గోన బీ ద మ్యూజిక్ కంపోజర్, లేదా ఈయన లైక్ సో అండ్ సో పర్టికులర్ జాబ్ రోల్ చేస్తారు అనేది అక్కడ నుంచి ప్రొడక్షన్ హౌస్ ఇది అవుతుంది ఒకసారి వెన్ ఐఎమ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్. కానీ వై ఐ కన్సిడర్ మై ఫిల్మ్ అవర్ ఫిల్మ్ యాజ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఈజ్ లైక్ వెన్ వీ హ్యాడ్ స్క్రిప్ట్ వీ డింట్ నో వేర్ టు గో, వీ డింట్ నో వేర్ టు గో, హూమ్ టు ఆస్క్, లైక్ అట్లీస్ట్ మినిమం ద లీస్ట్ టైం లెంత్ ఉన్న క్యారెక్టర్ని కూడా కాస్ట్ చేయాలంటే ఆయన నంబర్ ఎవరి దగ్గర ఉంటుంది అని కూడా మనకు తెలియదు. బేసిక్లీ అందరికి అలాగే స్టార్ట్ అవుతుంది. డజంట్ మీన్ ఇట్ ఈస్ జస్ట్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ సినిమా. అంటే ఈ కష్టాలు అందరికీ ఉంటాయి మొదటిసారి సినిమా. నా ప్రకారం కష్టాలు అనుకోవడం కన్నా లైక్ ఇట్ వీ వర్ నాట్ ఇన్సైడ్ ఎనీ వన్ హోల్ ఆఫీస్ సెటప్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ అవర్ ద ఫిల్మ్ ఒక మన మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ, లేదా మధ్యలో మధ్యాహ్నం ఈవినింగ్ వేరే ఇంకేదో పని చేసుకుంటూ అలా డెవలప్ అయిపోయింది సినిమా. లైక్ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఆల్ ద ప్రాసెస్. సో వీ డింట్ హ్యాడ్ వెరీ ఒక ప్రొఫెషనల్ స్పేస్ అని పెట్టుకుని దానికోసం ఒక రూల్స్ అసైన్ చేసుకుని అట్లా జరగలేదు మనకు. సో ఐ ఫీల్ లైక్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ లైక్ వీ హ్యాడ్ ఐ యూస్ టు కాల్ దిస్ యాజ్ ఇండిపెండెంట్ సినిమా. ఓకే, ప్రొడ్యూసర్ వీ గాట్ ఇట్ బికాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్కి కూడా ప్రొడ్యూసర్ ఉండే ఉంటారు. సో బ్యానర్ కూడా వాళ్ళు ఒక ఇది ఉంటుంది పెట్టుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ వాజ్ ఫినిష్డ్, సినిమా ఫినిష్ చేసుకున్నాము, ఎడిటింగ్ అయింది, సౌండ్ డిజైన్ అయింది, ఓకే మనమే చూసుకున్నాం, మనమే క్లాప్స్ కొట్టుకున్నాం. తర్వాత ఏం చేయాలో మళ్ళీ తెలియదు, అక్కడ నుంచి మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు మనకు కూడా. సో ఐ ఫీల్ లైక్ ఆబ్వియస్లీ లైక్ ఇండిపెండెంట్ సినిమా ఈజ్ వాట్ వాళ్ళు వెళ్ళిందే మనం కూడా వెళ్ళిందామని. ఇట్స్ సేమ్ ఓన్లీ నో సార్. ఫైనలీ వీ గాట్ లైక్ నైస్ కాంటాక్ట్ టు రిలీజ్ అవర్ సినిమా అండ్ ఇట్స్ కమింగ్ అవుట్. ఇప్పుడు నైస్ కాంటాక్ట్ ఈజ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. Exactly. And it means you are associated with some studio or someone in the industry, right? Yes, sir. Like how can it become an independent cinema? No, when it came to release, it's a like normal studio cinema like avutundi, but the process where we shot the cinema was independent cinema kinds. Okay. So there was a small difference. We'll come back to it. Yeah. So coming to the cinematography, my question is, నేను ఐ మీన్ లైక్ తెలుగు సినిమాలన్నీ నేను రెగ్యులర్గా చూస్తుంటాము అండ్ బాగా పేరు వచ్చిన సినిమాలని ఏదైనా ఒకటి రెండు మిస్ అవుతాము, మా దాకా తెలియని సినిమాలు. తెలిసిన సినిమాలు అందరం కూడా ఖచ్చితంగా చూస్తుంటాం. అండ్ టెక్నికల్లీ సౌండ్ ఉన్న సినిమాలు అంటే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం దే గివ్ ఇట్ వాచ్ బికాస్ హూ ఆర్ దీస్ పీపుల్ హూ మేడ్ దిస్ ఫిల్మ్. సో మీ టోన్ చూసాను నేను, ఈ ఫిల్మ్స్ టోన్ చూసాను. ఇట్స్ రియలీ I mean, like I was impressed with the grading, especially the color. Like I don't know what terminologies I should use. So what are like just మీరు తీసుకున్నటువంటి ఆ గ్రేడింగ్ అచీవ్ చేయడానికి, ఎస్పెషల్లీ అంటే ఆ సెపీష్ గ్రేడ్ కాకుండా అది ఎవరైనా ట్రై చేస్తారు అండ్ కొంచెం అటు ఇటుగా దే అచీవ్ ఇట్. బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ ద జనరల్ లైఫ్, ఇప్పుడు ఆ సాంగ్లో అనగా అనగా అనే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ చూసినా కూడా ద గ్రేడింగ్ ఈజ్ రియలీ నైస్ అండ్ న్యూ. ఇట్స్ అ న్యూ విజువల్ టు తెలుగు. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఆ గ్రేడింగ్కి? So basically when we started, it was decided from the start. It wasn't like that we came up with something and we did the grading. So whatever he told me the story, when he was telling the story, he told me that this is the world that we have to create. So it is on you visually. We'll go to the locations, we'll see everything. We don't have that much budget. You have to be
You have to use less budget and you have to cut down on certain things. But if you see the locations and the places that we shot in and the village that we are trying to show, we had decided it that we'll show it in a certain way. The story has to be like told in a certain way. What is that way? Yeah, the way is, I'll tell you simply, if today somebody wants to go and watch the film in the theater at this time, in this weather, when you go inside, the visual that you see is very cool. Yeah? You will see a lot of rain. You will see a lot of greens. It will soothe your eyes. Yeah? It will give your eyes thandak bolte hain Hindi mein. That will give. So when I was sitting with our DI colorist Raju, Raju sir, who has done KGF and... I know Raju. Yeah. He's one of the popular grading artists. Yes. So Raju sir, to Kurchoni, we discussed a lot. Before trying anything, we discussed a lot. He saw the visuals. He understood what I was coming from, like the Western Ghats. I wanted the Western Ghats in the visuals. So when we sat and we did our colorings, there was something very perfect about it. Like it sat down. Like everything merged in. And when you see it, it gives you a good feeling. I just wanted to give that. Simple. I didn't want to overshadow anything or do anything extra. Just justify the story. Ante sir. సో మీరు కర్ణాటక నుండి కదా, సో యువర్ మదర్ టంగ్ ఈస్ కన్నడ. Yes, sir. ఓకే. సో వైల్ యూఆర్ షూటింగ్ అంటే లైక్ ఇది ఒక తెలుగు సినిమా కదా, అవును సార్. సో అండ్ ద హోల్ స్క్రిప్ట్ did you write it in Kannada and then translate it to Telugu, or you just wrote it in Telugu? Actually, first it's a novel, sir, actually. So నాకు ఆల్మోస్ట్ అక్కడే మా మదర్ టంగ్ స్టోరీ ఉండే. సో దెన్ వీ రోట్ అ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇట్ డైరెక్ట్లీ ఇంటూ స్క్రీన్ ప్లే. సో బుక్ ఉంది కదా అని డైరెక్ట్గా స్క్రీన్ ప్లేకి జంప్ అవ్వలేదు. మనం ఆ బుక్ నుంచి మనం ఇంకో బుక్ రాసుకున్నాం. మనం ఒక హ్యాండ్ రిటన్ బుక్ రాసుకున్నాము. దాన్ని అగైన్ వీ మేడ్, నేను ఇంగ్లీష్లో వీ మేడ్ స్క్రీన్ ప్లే, సార్. దెన్ ఆల్ ద డైలాగ్స్ వర్ దెన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు ఫర్ ద ఫైనల్ స్క్రిప్ట్. సో డైలాగ్స్ వర్ రిటన్ బై సందీప్. సో మీరు ఇంతకుముందు ఏం చేశారండి? లేదు సార్, ఐ వర్క్ యాజ్ ఏడీ. కొన్ని ఫిలిమ్స్కి నార్మల్గా ఏడీకి వెళ్ళాను. ఫుల్గా ఏ ఫిలింకి నేను వర్క్ చేయలేదు, కానీ నా ఫస్ట్ ఫిలిం ఆరంభం. ఓకే. సో నేను ఐఎమ్ ఆల్సో రైటర్. సో క్రాఫ్ట్ వైజ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. డైలాగ్స్ రాసినప్పుడు జనరల్లీ ఈ ఫిలిం దిస్ ఇస్ డెఫినెట్లీ టిప్ అంటే కొంచెం ఒక డిఫరెంట్ ఫిలిం లానే కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ కేర్ దట్ యూ టుక్ అంటే టు గ్రౌండ్ ఇట్ టు తెలుగు ఆడియన్స్ ఆర్ లైక్ ఆడియన్స్ ఇన్ జనరల్? సో ఇప్పుడు అది కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ ఇది ఖచ్చితంగా. బట్ మనకు వచ్చేసి we have all kinds of audience. So what is that care? అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి అది గ్రౌండ్ చేసి ఆడియన్స్ కి చెప్పడానికి అంత కాంప్లెక్స్ థింగ్ ని? ఈ డిస్కషన్ వచ్చింది సార్ డైరెక్టర్కి నాకు మధ్య ఈ డిస్కషన్ చాలాసార్లు వచ్చింది. అజయ్కి నాకు మధ్య డిస్కషన్ వచ్చింది చాలాసార్లు. అంటే చాలా కాంప్లెక్స్ విషయం ఏదైనా చెప్తున్నప్పుడు అది అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. చాలా కామన్ ఆడియన్స్ కూడా అర్థమయ్యే పదాలు యూజ్ చేస్తూ అందరికి అర్థమయ్యేలా ఉండాలి అన్నది అది చాలాసార్లు మాట్లాడుకొని ఎంత సింపుల్గా చెప్పగలిగితే ఒక విషయాన్ని అంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేసాం సార్. సో దట్ వీ ఫాలోడ్. అండ్ ఇంకొకటి అందరికీ అర్థమయ్యే ఏ పర్టికులర్ రీజన్కి స్టిక్ అవ్వలేదు. అంటే ఇది ఆంధ్ర స్లాంగ్ ఉండాలా, తెలంగాణ స్లాంగ్ ఉండాలా, అలా ఇది అనుకోకుండా న్యూట్రల్గా ఉండాలి అని ఒక ఆ విలేజ్ నేమ్ కూడా ఏదైనా ఫిక్షనల్ నేమ్ ఉండాలి, ఆ ప్లేస్ కూడా. ఎందుకంటే ఆ ప్లేస్ కూడా ఆ ప్లేస్కే ఆ వైబ్ ఉంది సార్. బేసిక్గా 90స్లో ఎలా ఉండేదో మేము వెళ్ళిన ఊరు అలా ఉండేది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రాసింది ఇదంతా. ఓకే. సో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు సో వన్ క్వశ్చన్ ఐ ఆల్వేస్ హ్యాడ్, ఇప్పుడు డైరెక్టర్ ఏదైనా ఇన్పుట్ ఇస్తారా మీకు ఎడిట్ చేసేటప్పుడు? చెక్. సో స్టార్టింగ్లో ఇట్స్ ఆల్వేస్ లైక్ కి డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ టెన్ టు సీ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ స్టోరీలో. బట్ రషెస్ వచ్చిన తర్వాత ఐ మేక్ మై ఓన్ వర్జన్ ఆఫ్ ఇట్. ఎప్పుడు
సో ఇట్స్ లైక్ నేను ఒక రఫ్ కట్ చేస్తాను స్టార్టింగ్లో, బికాస్ ఐ డోంట్ గో టు షూట్. అంటే వీళ్ళందరూ షూట్లో ఉంటారు, వీళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది ఎట్లా అవుతుంది, ఏ సీన్ అవుతుంది అని. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ అవే ఫ్రమ్ ఇట్, బికాస్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ రావాలి ఫిల్మ్లో. బికాస్ వెన్ దే షూట్ ఇట్ ఇన్ ఆర్డర్ మొత్తం. హౌ కెన్ ఐ యాడ్ అప్ ఇన్ దట్? సో వెన్ ఎవర్ అజయ్ ఇస్ టు సెడ్, ఐ సెడ్ అజయ్ డోంట్ కమ్ ఫర్ రఫ్ కట్, నేను చేస్తాను ఫస్ట్ రీల్ వకరా మొత్తం చేసిన తర్వాత దెన్ ఐ టు కాల్ హిమ్ వెన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎంటైర్ థింగ్. నరేటివ్ వర్క్ అవుతుందా, సీన్ టు సీన్ వర్క్ అవుతుందా, షార్ట్ బై షార్ట్ సెన్స్ అవుతుందా అని. దెన్ అజయ్ కమ్స్, అజయ్ విల్ ఓన్లీ థింక్ ఇన్ ద టెక్నికల్. చూడరు అజయ్ విల్ థింక్ లైక్ ఈస్ ద ఓవరాల్ స్టోరీ ఫ్లో అవుతుందా లేదా అని. అది అతని రెస్పాన్సిబిలిటీ. దెన్ ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఈగో, ఎడిటర్స్ ఈగో ఉంటుంది, డైరెక్టర్స్ ఈగో ఉంటుంది. సో ఐ విల్ లైక్ అరే ఇట్లా చేస్తే మేబీ మై కట్ విల్ గెట్ ప్రాబ్లమ్. ఆ డిస్కషన్ చాలా అవుతూనే ఉంటుంది ఎడిట్ టేబుల్లో. అదే మీ ఇద్దరువేనా లేకపోతే ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చి ఎప్పుడైనా కూర్చున్నారు? ప్రొడ్యూసర్ కాగా వస్తారు తర్వాత. వెన్ వీ బోత్ ఆర్ హ్యాపీ. హీరో గారు కూడా ఫైనల్ తర్వాత. ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ దట్ ఎడిట్ రూమ్ లోనే అవుతుంది. సినిమాటోగ్రాఫర్ ఆల్సో విల్ బి దేర్ మోస్ట్లీ, బట్ సౌండ్ విల్ బి దేర్ బికాస్ వాట్ ఎవర్ ఐ మేక్ హీ హాస్ టు ఆల్సో బీ ఇన్ దట్ జోన్. సో సౌండ్ లో ఇట్ ఆల్వేస్ హ్యావ్ అ కొలాబరేటివ్ వర్క్ విత్ హిమ్. But when it comes to Ajay, when he said, Ajay only tells about the storytelling element. He thinks about that way because there it has to work. Scene to scene work avakuddu. Entire film has to work. Objective ade undi. So when I used to cut also, most of the time I used to cut according stylized undali. Ido avali. But Ajay is like, leen macha, hold the shot. Let it flow. Actor unnar kada, let it flow. Emotion ostundi. I'm like, are yaar inta wait chestuno. Let's quickly cut. I used to always have this thing, but yeah, there is a reason for why always there is inputs required. So suggestions always will be taken when everyone is there. Andaru vachin tarvata they always used to tell me ee scene lo kodiga lag undi, maybe ee shot lo kodiga it didn't work out. So it's a collaborative process. Once everything comes aligned, appudu film will work completely overall ga. Got it. So I have a small question for editing lo unna oka question undi naku. So ఇప్పుడు there are cool transitions, అండ్ ఇప్పుడైతే ప్లగిన్స్ ఉన్నాయి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ప్రీసెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎడిటింగ్ అంటే ఈ స్టైలైజ్డ్ కట్ విత్ కూల్ ట్రాన్సిషన్స్ ఆర్ ఇస్ దేర్ ఎనీ మెథడ్, ఐ మీన్ లైక్ అంటే స్టోరీ టెల్లింగ్కి ఉపయోగపడే మెథడ్ ఏమైనా ఉందా? అంటే అదేమైనా స్టోరీ టెల్లింగ్ ఉపయోగపడుతుందా, లేదంటే ఓకే ఇక్కడ మంచి ట్రాన్సిషన్ వేద్దాం సో దట్ ఇట్ విల్ గివ్ దిస్ ఎఫెక్ట్. ఓకే, ట్రాన్సిషన్ గివ్స్ ఎఫెక్ట్, మ్యాజిక్స్ గివ్ ఎఫెక్ట్. I mean like effect, we see effects and transitions in wedding videos also. Correct. Right. How does a transition helps storytelling? So what I believe is the best transition is cut. Simple ga okay, once you make a simple cut, if you're able to bring a story out of it, that's the best. But ekku vaadte kuda it won't work out. Like just for the cool look kosam if you do it, it doesn't work out because you are only making for the just the visual kosam chestunna. So transition lo well like suppose dissolve, ikkada how many seconds, how many frames dissolve pette what impact it will create, it will make a difference. Okka frame tagginta kuda the impact will change most of the time. So when I'm using it, I generally keep it very minimalistic transition because this story specifically did not need much of cool transition. But there are match cuts undi because there are scene film lo how it happens is it keeps jumping a lot of places. So dan prakaram we try to build a narrative around it. So simple cut dissolves dan thoti I've managed it, but wherever it's required alanti effect ekkadana kavali to just to break that rhythm from the viewer who's watching it, there I've used it most of the place. But most of the film places lo simple cut I've tried to bring out the story because a normal person will also understand in that way. Okay, so what he's saying is editor of RMM is telling that ఊరికే ఎఫెక్ట్లు ట్రాన్సిషన్లు వేస్తే పెళ్లి వీడియో అంటారు, సినిమా అంటారు. నిది నా మాట కదా ఆయన మాట. సో మొత్తం ఈయన నట్షల్ ఆయన చెప్పింది అదే మీనింగ్. సో ప్రొడ్యూసర్ గారికి ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు డబ్బులు పెట్టారు కదా, సో ఓకే ఐ వోంట్ ఆస్క్ యూ హౌ మచ్ డిడ్ యూ పుట్, బట్ ఈయన కథ రాశారు, ఈయన తీశారు, టీమ్ తీసుకొచ్చారు. హిస్ విజన్ వెంట్ ఇన్ టు ఇట్, హిస్ స్టోరీ, హిస్ టాలెంట్, హిస్ క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ లాట్ ఆఫ్ యువర్ మనీ వెంట్ ఇన్ టు ఇట్. ఈ ఫిల్మ్ మీ ఓనా ఆయన ఓనా? హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఐ మీన్ లైక్ ఓనా అంటే ఇన్ ది సెన్స్ హూ హ్యాస్ ఓనర్షిప్? నేను ఫాదర్, ఆయన మదర్, మన బేబీస్. అట్లా కాదు, ఫాదర్ మదర్ బేబీ
ఇప్పుడు ఆ బేబీ పెరిగి ఉద్యోగం వచ్చి వాడు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి మనం ఆ పిల్లల్ని సాకి మనం వెళ్ళిపోయేదాకా ఏదో పెద్ద జర్నీ. కానీ సినిమా జర్నీ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత 100 daysలో అయిపోతుంది. సో ఆ తర్వాత ఎవరు ఓనరు, ఇది ఇది దీనికి ఓనర్ అంటే ఇది ఎవరు ఓనర్ దీనికి అని చెప్పేసి, అంటే మీరు డబ్బులు పెట్టారు, ఆయనేమో ఆయన శ్రమ పెట్టారు. ఎవరిది సినిమా అంటే అంటే ఎవరి సొంతం ఈ సినిమా అంటే? మా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన మా నాన్నది సార్ ఇది. యా, మా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చిన మా నాన్నది. సేఫ్. గ్రేట్. మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ టు యూ. ఆయన డబ్బులు పెట్టారు, మీ శ్రమ పెట్టారు, మీ క్రియేటివిటీ పెట్టారు, మీ కథ పెట్టారు. పెట్టడం విషయానికి వస్తే మీరు ఎక్కువ పెట్టారు, ఆయన ఓన్లీ డబ్బులు పెట్టారు అనుకుందాం. ఇది ఎవరి సొంతం ఈ సినిమా? సార్ ఇది కొంచెం అతి అనుకోకపోతే నాకైతే ఐ స్ట్రాంగ్లీ అక్సెప్ట్ దట్ ఇట్స్ హిస్ ఫిలిం. డిపెండింగ్ అపాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, లైక్ మీరు అడిగారు కదా ఎడిటింగ్ టేబుల్లో ప్రొడ్యూసర్ వస్తుండని. యాక్చువల్లీ ఆయన ఎంత దూరం ఉన్నాడంటే మధ్యలో అంకుల్ ఫోన్ చేసి అడిగారు, మీరు సినిమా తీసారా లేదా డబ్బులు ఏదైనా డుమాలు అనిపించేసారా, ఇన్ని రోజులైనా సినిమా చూపించట్లేదు ఏంటి అని. సో వీ షోడ్ ద ఫిలిం ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకు సినిమా చూపించాం. సో అంతవరకు ఆయన హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్. హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మై డిసిషన్స్. నాకు ఏం కావాలన్నా ఇది కావాలి అంటే దాంట్లో వినయ్ బ్రో వాస్ లైక్ ఇది ఇంత అవుతుంది, ఇది మనకు వర్కౌట్ అవ్వదు, ఇది అవుతుంది. సో అట్లా మేనేజ్ చేసుకొని సినిమా తీసుకున్నాం. సో 100% నాకేంటంటే ఇట్ హ్యాస్ టు బి హిస్ ఓనర్షిప్. ఎలాగో నేను చేశాను. కథ ఆయన కూడా నచ్చింది కాబట్టి జనాల వరకు తీసుకెళ్తాడో నేను నమ్ముతున్నాను. సో వెళ్ళిపోతుంది సినిమా. సో ఒకసారి జనాలు చూసిన తర్వాత నా శ్రమ అక్కడికి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత నుంచి ఇంకంత ప్రొడ్యూసర్ నేను ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాలి కాబట్టి సో ఐ హ్యావ్ టు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దిస్. సో ఐ కెనాట్ హ్యావ్ అన్ ఓనర్షిప్ ఆన్ దిస్ థింగ్. సూపర్ అండి. ఈ సినిమా కనుక బాగా హిట్ అయితే దీని మీద కొలాటరల్ మనీ చాలా వస్తుంది. అదంతా ₹1 కూడా అవుతుంది ఆయనకి. ఆయన యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు 3 years నుంచి ఆయన చూసుకుంటున్నాడు సార్ మమ్మల్ని. సో ఓకే, ఏం తీసుకున్నా కూడా ఆయనకి వస్తే మనకు గ్రేట్. బిఫోర్ చూసింగ్ ద ప్రొడ్యూసర్ ఐ వాజ్ వెరీ క్లియర్, వస్తే ఆయనకు వస్తే మనకేం 3 years మనం భరించే ప్రొడ్యూసర్ అయితేనే ముందుకెళ్దాం. బాగా సెలెక్ట్ చేసాం, గుడ్ సెలెక్షన్. మళ్ళీ తర్వాత మనం అసూయ పడకూడదు, అరే ఎక్కువ ఏదో అయిపోయింది దాన్ని కొట్టేసుకుని వెళ్ళిపోతున్నా. వీఆర్ వెరీ హ్యాపీ. నేను ఒక్కనే కాదు, ఎవరైనా అంతే. అది గ్రేట్. సో ప్రభు బ్రో, లైక్ నేను కూడా సింగ్ సౌండ్ చేస్తాను. లైక్ సింగ్ సౌండ్ అంటే సౌండ్ డిజైనింగ్, అంటే సౌండ్ డిజైన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే డైరెక్టర్ నేను. అండ్ నాలాగే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నాము, తరుణ్ ఇస్తారు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వీ డూ సింగ్ సౌండ్ మోస్ట్లీ ఆర్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ విత్ సింగ్ సౌండ్ అనమాట. సో ఈ ఫిలిం సౌండ్ డిజైన్కి వచ్చేసరికి అంటే మీరు సింగ్ సౌండ్ చేశారా ఈ సినిమా? లేదు సార్, డబ్బింగ్ చేశారు కదా. సో ఇప్పుడు ఈ సినిమా పల్లెటూరులో జరుగుతుందా ఏమన్నా? సో పల్లెటూరు అనగానే ఫస్ట్ అంటే నేను కూడా 2 సినిమాలు తీశాను పల్లెటూరు లైక్ సబబ్ రీజియన్స్లో, నైబర్హుడ్స్లో సినిమాలు తీసాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాకుల శబ్దాలు. Telugu, you don't know Telugu? I don't know Telugu, sir. So what they usually do is, if it is a village film set in village, no? So they usually put, the first thing they put is crow sounds. Any exterior, crow sounds. Any interior also, most of the times crow sounds will come from outside. So, and very normal things, like is that what sound designing is? No sir, like whenever I hear a bird sound when some scenes are happening, I used to kill it. I never have any birds or whatsoever, like just because it's a village. So for this film, it is always a closed circle, sir. Like it's happening in village. Yes, it's happening in jail, it's going somewhere, but the story, what is happening, it's between like 4-5 people. The story of these 4-5 people, and they are again coming. So more than focusing on the village, I thought that, okay, with design, I'll focus on their characters, what is happening with their characters. So that's what my process is. And ee birds ani exterior shot lo there are petali ఎందుకంటే we have to establish that in village kapati, but as a designer I need to know where to place all these things.
ఇప్పుడు ఈవెన్ క్రో సౌండ్ ఐ థింక్ mostly I 3-4 scenes lo vastadi sir. Prominent ga I have kept in 3-4 scenes, and in first scene only when I kept the crow sound, it's not like what crows you hear it. It's not that crow. It's forest crow. So to give that suspense and everything, I kind of went out of reality. Like it's not belongs to this village or something. So that's where I 3-4 scenes it needed, and it's seen in visual. That's why I have kept. But most of the whole film are birds and alanti. I didn't go with what village to establish the village. I went with what is necessary for the story, what is happening inside that these characters. That's what I went. So did you do, I mean, like add any sounds for the sake of cinematic experience, or did you just went with the natural elements of sound? I used it's needed because at the end of the day we also need to make this grand, make it large. We can't go always close with reality ante then we have to shoot it like how it is. The visual is not that. You have to take a phone and shoot it how we shake it. No, that is reality. But when it comes to cinema, you have to give that experience. So yes, there are scenes which I went to stylize it, or but mostly I have kept inside that close circle, inside that close space. Great. So coming to Srinjit, నాకెందుకు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ఈ ఫిల్మ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తిలా కనిపిస్తాను. ఆ రోజు కూడా అంటే మ్యూజిక్ డైరెక్టర్కి స్టూడియోలో ఏం జరిగింది, ప్రీ రిలీజ్లో ఏం జరిగింది, మహా అయితే కొన్ని థింగ్స్ తెలుసు. బట్ నీకు ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం జరిగిందో ఎవ్రీథింగ్ తెలిసినట్టుంది. అండ్ ఆల్సో ఆల్ ద ప్రాసెస్, లైక్ ఇప్పుడు ఈ ప్లేస్ ఎందుకు వచ్చింది, ఇది ఎలా వచ్చింది, లైక్ అంటే ఏంటి, అంటే వాట్స్ యువర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇస్ ఇట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఆర్ ఇస్ ఇట్ బియాండ్ దట్? మ్యూజిక్ చేసే ముందు చాలా చేసేవాడిని అన్న. ఐ వాజ్ ఇంటూ సినిమాటోగ్రఫీ, సెట్ బాయ్లా చేశాను, అన్ని లైట్లు బలాస్ట్లు మోసేవాడిని. ఐ యూస్ టు యాక్ట్, ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. ఏం క్లారిటీ ఉండేది కదా. అసోసియేట్ సినిమాటోగ్రఫీ చేశాను, లాస్ట్కి పేకమేడలో అని దాన్ని సెకండ్ యూనిట్ డీపీ చేసి ఇంకా ఆపేసాను సినిమాటోగ్రఫీ. యాక్టింగ్ చేశా, చూస్తే యాజ్ యూజువల్ సీన్లు ఉండవు. సో మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. బట్ ఈ సినిమా నాకు ఎంత ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో మీకు అందరికి చెప్పాలంటే నా ఫస్ట్ టైం పోస్టర్లో పేరు పడింది మహా అన్న ప్రొడక్షన్లో చేసిన షార్ట్. ఇట్స్ కాల్డ్ స్వర్ణ. ఫస్ట్ టైం ఒక ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను నేను, దానికి ఫస్ట్ టైం లైఫ్లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఇరమిలి అని వస్తే మళ్ళీ ఇది ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్. సో ఏం లేదన్న, జస్ట్ వాంటెడ్ టు ఎవ్రీథింగ్. ఏది పడితే ఒక్క పని చేస్తే అది దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. వాట్ ఈస్ ఇట్? చాలా నచ్చేసింది ఈ సినిమా నచ్చేసింది. ఎవ్రీథింగ్ ఇన్ సినిమా. I love this film and I love this team. Only this film, or like you just no ప్రస్తుతం ఈ సినిమాకే అని అనుకుంటున్నా. అండ్ ఐ లవ్డ్ ఎవ్రీబడి. అంటే ఇది కన్వెన్షనల్ కాదు, ఇట్స్ వెరీ అన్కన్వెన్షనల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇలా మామూలుగా ఇలా ఉండడు. ఏ ప్రొడ్యూసర్ ఈ ఈపీ ఎక్కడ ఇలా ఉండరు. ఇప్పుడు మేము మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే అది మరి నెక్స్ట్ టైం ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందా, ఇలాంటి సినిమాకి నాకు స్కోర్ చేయడానికి వస్తుందా, ఇలాంటి టీంతో పనిచేయడానికి ఉంటుందో లేదో. సో అందుకనే ఐ గేవ్ మై బెస్ట్. సో నా ఇది జనరల్గా శ్రీంజిత్ని అడిగిన క్వశ్చన్, మ్యూజిక్ డైరెక్టర్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు థంపింగ్ మ్యూజిక్ ఉంటేనే మా సినిమాలు థియేటర్కి అర్హత ఉన్న సినిమాల? అదే ఇంకా చాలా ట్రిక్కీగా ఉంది. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ఆ థంపింగ్ మ్యూజిక్ రాదు. ఆల్వేస్ లైక్ చిన్నప్పుడంతా ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ యు ఆర్, అండ్ how are you going to assure this film will give an extraordinary experience in the theaters without the thumping music? So అదే కదా, it's an ensemble. సో నాట్ ఓన్లీ మ్యూజిక్. ఇప్పుడు అక్కడ వెరీ బ్యూటిఫుల్ సౌండ్, ఒక 2 ఫైట్ సీన్స్ ఉన్నాయి, దానికి వెరీ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేసే మ్యూజిక్ వాడా. థంపింగ్ లౌడ్ మ్యూజిక్ అవసరం లేదు. లైక్ యూ నీడ్ 4 layers, యూ నీడ్ అ గుడ్ మెలడీ టు సపోర్ట్ దాట్. అండ్ అదే యూ డోంట్ నీడ్ టూ మెనీ. మీకు అర్థం కావట్లేదు, ఇక్కడ మెయిన్ కథ చెప్పడానికి వెళ్ళినా, మేము మ్యూజిక్ చేసి తీసుకెళ్ళినా కూడా అలా కాదు. ఆడియన్స్కి మైండ్ బ్లర్ అయిపోవాలి. అలాంటిది ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు అది ఇచ్చారా లేదా?
ఖచ్చితంగా దీంతోనే ఆయన ఇచ్చాడు సార్ మైండ్. థంపింగ్ మ్యూజిక్ అని కానీ ఇట్స్ మన చెవులకి ఇట్స్ నాట్ లౌడ్. సో ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ లౌడ్ మ్యూజిక్. చాలా సినిమాలు చూసి బయటకు వచ్చి డోలో వేసుకుంటా నేను. మరి చాలా సినిమాలు ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చేది, పక్కన ప్రసాద్ నుంచి కొంచెం ముందుకెళ్తే బార్ వస్తుంది, బార్ కాదు కొంచెం ముందుకే మెడికల్ షాప్ వస్తుంది, అక్కడ డోలో తీసుకుని చాలా ఐ మీన్ అదే నా ఇయర్స్ ఐ కాంట్ టేక్ లౌడ్ మ్యూజిక్. సో వాట్ డూ యూ థింక్ అంటే మ్యూజిక్లోకి ఏం వెళ్ళాలి ఒక లైక్ ఆడియన్స్కి? అది అది జనరంజకంగా ఉండాలంటే మ్యూజిక్లోకి ఏం వెళ్ళాలి అంటే డెసిబుల్సే కాదు, దాంట్లోకి ఇంకేం వెళ్తే అది అంత యునీక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి అండ్ అనే ఆడియన్స్ ఫర్ లాంగ్ టైం చెరిష్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఆడియన్స్. మెలడీ అనేది ఒకటి కొంచెం ఐ మీన్ ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ కొంచెం గుడ్ మెలడిక్ సెన్స్. సో ఈ సినిమా కూడా అదే నమ్మకంతోనే చేసాము. ఆ మెలడీ అనేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో లాట్ ఆఫ్ లేయర్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క థీమ్ ఉంది, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాడాము, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క జైలుకి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాము. సో అదే అన్ని మెలడీకే. సో స్ట్రింగ్ సెక్షన్ ఒక హ్యూజ్ స్ట్రింగ్ సెక్షన్ ఉంది, ఇంకో దానికి జస్ట్ ఒక సింగిల్ నోట్ టాయ్ పియానో డల్సిటోన్ అది వాడాము. సో అదే అన్న అంటే మ్యూజిక్కే వినిపించాలని అవసరం లేదు. మనం సినిమా చూస్తున్నాం, ఇప్పుడు మ్యూజిక్ వినాలంటే మనం కాన్సర్ట్స్కి వెళ్ళొచ్చు. బట్ ఇది అది అందరం పడ్డ కష్టం. సౌండ్ డిజైనర్, డిఓపి, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అది మనకి కాన్సర్ట్ కల్చర్ లేదు ఇంకా. సో థియేటర్కి వస్తే అన్నీ ఒకటేసారి ఇచ్చేసేయాలని చెప్పేసి మధ్యలో ఒక 2-3 కాన్సర్ట్లు కూడా పెడతారు అనమాట. ఓకే, ఎంత కావాలో అంత మిగతా ఎడిట్ చేయండి, నన్ను మళ్ళీ సర్ప్రైజ్ చేయొద్దు యూట్యూబ్లో. ఓకే, సో ఓకే ఒక రౌండ్ అయింది కదా, లెట్స్ టేక్ సమ్ బ్రేక్. ఇది ఒక వార్మప్ సెషన్ లా అనిపిస్తుంది. విల్ గో ఇంటు డీపర్ డిస్కషన్. A few moments later. సో అక్కడ ఇందాక కొంచెం ఫార్మల్ అయిపోయింది, 2 ఫార్మల్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇదైతే కొంచెం ఇది నాకు అలవాటు, సో అది అలవాట్లేదు. అక్కడ ఎక్కువ గొడవలు అవటం అలవాటు, కొంచెం ఈజీగా ఉండడానికి ఇక్కడికి వచ్చింది. ఓకే, సో కొంచెం లైఫ్లోకి వెళ్దాం మనం. అంటే ఇందాక కొంచెం సినిమాలు, కొంచెం ఎడిటింగ్ అని, సినిమాటోగ్రఫీ. సో లెట్స్ గో ఇన్ టు అవర్ లైఫ్. సో వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? అంటే అండ్ అసలు ఈ సినిమా హౌ దిస్ హోల్ ఫిల్మ్ మేకింగ్ హ్యాపెన్ టు యూ అండ్ ఆరంభంతోనే ఎందుకు ఆరంభించావు? సో ఫిల్మ్ మేకింగ్ లైక్ అది ఐ డోంట్ నో సార్, లైక్ వెదర్ ఇట్ వాజ్ అ కాన్షియస్ డిసిషన్ ఏమో తెలియదు అది. బట్ నేను కొంచెం ఆపోజిట్ టు మోహన్ అన్న. సో నేను డ్యామేజ్ కంట్రోల్ చాలా ఫాస్ట్గా చేసుకుంటా, క్విక్ డిసిషన్స్ ఉంటుంది. నేను బేసిక్లీ టూ మచ్ ఆఫ్ నేను అండ్ మనం. సో ప్రపంచంలో ఐ నో దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. సో నాకు సంబంధించిన ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తా, వాళ్ళతో పాటు ఆనందంగా ఉండడం ట్రై చేస్తా, అంతే లైఫ్ ప్లాన్ వరకు. సో యాటిట్యూడ్ ఉండడం వల్ల లైక్ ఏదైనా జరిగితే దాని నుంచి పాజిటివ్గా క్రాక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐ హ్యాడ్ దిస్ లైక్ చిన్నప్పటి నుంచి లైక్ గెటింగ్ ఆన్ స్టేజ్, టాకింగ్ ఓవర్ సంథింగ్. అది ఎక్కడి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా స్కూల్, నేను పల్లెటూరులో చదువుకున్నా ఫస్ట్. మా నాన్న టీచర్ కాబట్టి ఆయన స్కూల్లోనే వేసేసుకున్నాడు నన్ను. సో నాకు ఎక్కువగా ఎక్స్పోజర్ లేకుండే, ఆయనతో వెళ్ళడం ఆయనతో రావడం ఇదే ఉంటుండే. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి కొంచెం వేరే షిఫ్ట్ అయిన తర్వాత ఈ డిబేట్ కాంపిటీషన్స్ ఉండేవి, కొంచెం చర్చా స్పర్ధ అంటారు కదా, దాంట్లో క్యాష్ ప్రైజ్ ఇచ్చేటోళ్ళు. సో దాని ఆశకి క్యాష్ ప్రైజ్ వస్తుంది కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆన్ స్టేజ్ అండ్ ఆల్. సో దట్స్ వే ఇట్ స్టార్టెడ్ టు లైక్ ఎక్స్ప్రెస్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. అవన్నీ చెప్పడం, కొంచెం నాటకీయంగా చెప్పడం, ఇవన్నీ కొంచెం హ్యాబిట్ ఉండే. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అది మళ్ళీ డిమినిష్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఇల్లు, కాలేజ్ చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేసుకోవాలి, పెళ్లి లైక్ జాబ్కి వెళ్ళిపోవాలని. సో ఆ ప్రాసెస్లో వీఆర్ ఆల్ స్ట్రగలింగ్ ఇన్ ద సేమ్ స్పేస్. మా దేవ్ కావచ్చు, వినయ్ బ్రో కావచ్చు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ డిస్క్ మూవీస్ అన్ని లోపలే ఉంటాయి. ఏదైనా చేస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్ చెప్పుకుంటామని, ఫిల్మ్ చెప్పమంటే అబ్బాని దేవ్బాని చెప్పలేము, ఎవరికి ఏం చెప్పలేము బేసిక్. సో దెన్ ఐ ఫౌండ్ దిస్ నావెల్ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఈస్ అ గుడ్ స్టోరీ అండ్ ఇట్ ఫిట్స్ అస్ రైట్లీ, మనకు సెట్ అవుతుంది అని ఒక ధైర్యం వచ్చింది, గట్ ఫీలింగ్ వచ్చింది. సో ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఐ వెంట్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ టు యాడ్ ఆన్ టు దట్ సినిమా. సో అభిషేక్, అందరికన్నా చిన్న అంటే నమ్మలేకపోతున్నాను నేను యాక్చువల్లీ. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఒక క్వశ్చన్ టు ప్రొడ్యూసర్స్, లైక్ ఇప్పుడు ఆల్రెడీ యూఆర్ ప్రొడ్యూసర్ కాబట్టి అడుగుతున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా కూడా
ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే హోటల్ పెట్టాలనుకో, హోటల్ గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. వీ నీడ్ టు నో సంథింగ్ అబౌట్ దిస్ బిజినెస్. లైక్ ఇదే మా నాన్నగారు ఒక మాట ఉంటుండేవాళ్ళు అనమాట, దొంగోడు అవ్వాలంటే ఒక దొంగ కింద అసిస్టెంట్గా పనిచేయాలి, వాడి బాడీకి నూనె పూసి అండ్ జాగ్రత్తగా పంపించి ఎవడైనా వస్తుంటే కుయ్యో అని అరిస్తే ఆడు. సో మై ఫాదర్ యూస్ టు డూ దట్ సాంగ్, కుయ్యో అని అరిస్తే వాడు పరిగెత్తుకుంటూ. ఇది ఒక అసిస్టెంట్ దొంగ జాబ్. సో ఇవన్నీ చేయడం వల్ల లోపల ఉన్నవాడికి ఎంత రిస్క్లో ఉన్నాడు అనేది వీటికి తెలుస్తూ ఉంటుంది. అలాగే వేరియస్ థింగ్స్, ఎనీ బిజినెస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ బిఫోర్ గెటింగ్ ఇన్. The two parts of the equation. This question has two parts. One, film industry is film industry easy to get in without any understanding of film, and what understanding you had before starting, like what kind of understanding you had about filmmaking before getting into this project. These are two questions. మేజర్లీ నేను స్టార్ట్ అయింది నాకు లైక్ నేను ఎలా అంటే సివిల్ ఇంజనీర్, ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్. నేను ఎప్పుడు 10th ఫినిష్ చేసుకుని వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు బికమ్ ఏ సివిల్ ఇంజనీర్. మా నాన్నది కన్స్ట్రక్షన్ కంపెనీ, అదే చూసుకోవాలి, అది నా మైండ్ సెట్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి అదే చేస్తున్నాను. 3 years ఫుల్ స్వింగ్లో చేశాను. కరోనా వచ్చేసింది, బిగ్ బ్రేక్ అది మాకు. అది వచ్చిన తర్వాత గవర్నమెంట్స్లో ఫండ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇట్స్ నిల్, నాకు పని లేదు. అప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనే ఒక థాట్లో స్టార్ట్ చేసే గ్యాప్లో ఒక స్టోరీ కూడా ఉంది. ఫిలిం ఇండస్ట్రీ బిజినెస్ అంటే చాలా చూశాను సార్, చాలా బిజినెస్లు చూశాను. ఇక్కడ కరీంనగర్ కూడా వచ్చాను, గ్రానైట్ది అది ఇది చూడండి. బిఫోర్ అస్సలు ఈ ఫిలిం ఇండస్ట్రీ అసలు నాకు లేదు సార్. మా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఇలా ఉంది ఇలా అని చెప్పాడు. అప్పుడు ఓకే ఫైన్ కథ విందామని వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఇది. కానీ మీరు చెప్పినట్టు సెకండ్ పార్ట్ సార్, దీంట్లో ఉన్నదంతా ట్రస్ట్. ఐ ట్రస్టెడ్ దెమ్. స్టార్టింగ్లో వినయ్ నాకు తెలీదు. స్టార్టింగ్లో బడ్జెట్ డిస్కషన్ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ వినయ్ వచ్చేసి అవుతుందండి ఒక 10 crores. నేను అప్పుడు బ్యాగ్స్ సర్దుకోవాలా, బ్యాగ్స్ సర్దుకొని ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా అవ్వదు. సరే అప్పుడు స్టార్ట్ చేశారు. 1 నుంచి స్టార్ట్ చేశారు. అది 1 నుంచి కొంత విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాం. తర్వాత మీరు చెప్పినట్టు ఈ క్వశ్చన్ నాకు ఏ బిజినెస్ చేసినా ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అనే క్వశ్చన్ ఉండడం వల్ల ప్రీ ప్రొడక్షన్లో ఇక్కడే ఉన్నా, ప్రొడక్షన్లో ఇక్కడే ఉన్నా. పోస్ట్ మాత్రం నాకు కనిపించలేదు సార్. అన్నీ ఈయనే చూశాడు. పోస్ట్లో నేను లేను. ఇప్పుడు ప్రమోషన్లో ఉన్నా. కంప్లీట్ నేర్చుకుంటున్నా. ఇంకా చాలా నేర్చుకునేది. ఐ విల్ నేనేదంటే ఏదైనా చేస్తే నేర్చుకో, పర్ఫెక్ట్గా చేయి. So yeah, Prabhu, you are from Annapurna Film Institute. So, before coming to Annapurna, I did SRM Visual Communication. Okay. So I joined at SRM Visual Communication because I wanted to be a director. But after 2 years in the course, I understood that, okay. Director ante chaala kashtalu padaali. Iyanni evadu padtadu ra babu anukuna. I understood that it's not going to happen at least in next 5 years or something. So in film I was seeing like what can be done, and I had a North Indian friend. So he got me into all these parties and everything. So I got interested towards music and EDMs. So I studied DJ. I was while studying only I was working part time as DJ in-house DJ. Then okay, how DJ is good. This is good. I thought I'll go in that thing, but my mother and father said that will lead into all bars, you don't do. You come to business. Okay, but DJing mostly it's close to mixing. DJ mixing. So then while studying Annapurna SRM only, I did another one course in diploma in sound engineering. So akkada nunchi I thought okay, I'll pursue sound. So after that I came to Annapurna, again direction plus sound design. I didn't look more into direction, so I was pursuing sound design. Do you believe that the respect and money you are expecting, Telugu film industry will fulfill that? I'm just starting, sir, so konjam. All the best.
కొంచెం నా ఫ్యూచర్లో కొంచెం ఇల్లు కూడా కట్టాలి. ఐ మీన్ సో I mean, personal aspirations and everything, but sir, actually, that's a good aspiration. ఆల్రెడీ 1 week లో 2 ఇల్లు మారాడు సార్. మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాను యాక్చువల్గా 2 monthsలో మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాను. Okay. So yeah, all the best for your new house, and also respect and money for sound designing in Telugu. We all hope for that day. I would like to see that day. And ఇప్పుడు మీకు కాల్ చేస్తుంటా ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ సౌండ్ డిజైనింగ్కి తెలుగులోని. వాట్ ఈస్ యువర్ జర్నీ బికమింగ్ రైటర్? మిగతా ఓకే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇట్స్ ఫైన్, బట్ ఇక్కడికి రైటర్గా అవ్వడానికి అసలు వాట్ మేడ్ యువర్ రైటర్ and how did you learn writing? And where are you from? Okay, I am from Karimnagar. I am Sandeep. Sir, నాకు ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ నేను. సో సింగిల్ మ్యారీడ్? నో, ఐఎమ్ సింగిల్ సార్, నాట్ మ్యారీడ్. సో ఇంజనీరింగ్ టైంలో నాకు ఏదైనా చిన్న ఐడియా వచ్చినా అది చిన్న రాసే అలవాటు ఉండేది సార్. రాసింది ఒకసారి షూట్ చేద్దామని ట్రై చేశాను. నేను చిన్న కెమెరా తీసుకొని ట్రై చేద్దామని. తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఫిలిం స్కూల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కొన్ని బేసిక్స్ నేర్పిస్తారు, కొన్ని రూల్స్ ఉంటాయి. నేర్చుకుంటే మేబీ నీకు తెలియని విషయాలు తెలుస్తుండొచ్చు. అవి తెలుసుకొని చేస్తే బెటర్ అవుట్పుట్ వస్తుండొచ్చు అని నేను తెలుసుకున్నా. అది తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి చిన్న బేసిక్స్ నేర్చుకున్నా సార్. మేబీ వాళ్ళకి అక్కడి నుంచే నా మీద నమ్మకం వచ్చిందేమో తెలియదు, కానీ అజయ్ ఒకసారి ఆ బుక్ చదివిన తర్వాత కాల్ చేసి చెప్పాడు, ఇలా ఒక స్టోరీ చదివా, చాలా బాగుంది. కోవిడ్ టైం సార్ అప్పుడు, నువ్వు ఒకసారి రా మైసూర్కి, మన ఇద్దరం కూర్చొని రాద్దాం అని చెప్పిండు. నేను మైసూర్కి ఈ టైంలో ఎట్లా రావాలి అంటే ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నా అకౌంట్లో కొన్ని డబ్బులు వేసి నువ్వు రారా ఫస్ట్ అని చెప్పి వాళ్ళు లేదు సార్. అప్పుడు కోవిడ్ టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు సార్ అప్పుడు యాక్చువల్గా. రైటర్కి ఫ్లైట్లో వేస్తున్నారు ఇప్పుడు. ఆయన దగ్గర కూడా డబ్బు, నేను ఫ్రెండ్ కాబట్టి మేబీ అట్లా ట్రీట్ చేసి ఉంటాడు. కానీ అది మళ్ళీ తర్వాత కట్ చేశాను సార్. మా ఇంట్లోనే ఉంచుకున్నాను. మా ఇంట్లో అన్నము పప్పు చారు, అదే మళ్ళీ కాఫీ టీ ఇంట్లోనే, బయటికి ఎక్కడ లేదు. ఆ 15 days ఇంట్లోనే ఉండి అక్కడే వాకింగ్ చేసుకుని అక్కడే రాసుకున్నాం. సో ఇప్పుడు యూ రోట్ ద స్క్రీన్ ప్లే ఆల్సో, డైలాగ్స్ మాత్రం రాశారు? స్క్రీన్ ప్లే అజయ్ రాశాడు. అంటే ఆ డిస్కషన్లో సీన్ ట్రీట్మెంట్లో చిన్న వాటిలలో డిస్కస్ చేస్తుండే అంతే. డైలాగ్ వర్షన్. హౌ లాంగ్ బుక్ ఇస్ ఇట్? అంటే ఎన్ని పేజెస్ అది? ఇది 210 సార్. 210 pages bookni, but not A4 size sir, like I know but 210 pages bookni. How many hours of film you made? We have made around 2 hours 10 minutes. 2 hours 10 minutes? Yes, sir. The per minute 2 hours 10 minutes, okay. How did you manage? And it must be a long story. 210 pages and a big story, definitely. Exactly. So how did you manage అంటే ఏమి లూజ్ అవ్వకుండా ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఎలా మేనేజ్ చేశారు? In that book which Anush is the author of this book, sir, Anush Shetty. So he has why it had so much of pages ante he has explained each and everything about that location. So every time when there is a like a దృశ్యం అంటారు కదా, like when there is a scene happening, చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఊరు గురించి, దీని గురించి. అందుకే మనం చాలా స్ట్రాంగ్గా లొకేషన్ చూస్ చేసుకోవడానికి అయింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్స్ అని ఆబ్వియస్లీ వీఆర్ కవరింగ్ త్రూ సినిమాటోగ్రఫీ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టూల్స్. సో అది అబ్జర్వ్ చేసుకుని యూజ్ లాట్ ఆఫ్ అదర్ టూల్స్ ఆల్సో, లైక్ సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్. ఇవి రెండు బాగా నరేటివ్లో వాడుకున్నాం. మ్యూజిక్ వాజ్ దేర్, బట్ సౌండ్ అండ్ సినిమాటోగ్రఫీ యూజ్ లాట్ ఆఫ్ నరేటివ్గా వాడుకున్నాం. సో దాన్ని బట్టి వీ లైక్ కంప్రెస్ ద బుక్ ఇంటూ దట్ స్టోరీని కంప్రెస్ చేయగలిగాం సార్. సో మీరు అసలు ఏమీ ఎక్స్క్లూడ్ చేయాలి స్టోరీని? బికాజ్ ఐ టెల్ యూ, జూన్ ఉంది, జూన్లోనే కొంత పార్ట్ తీసేసారు. సో మీరు అసలు ఏం తీయలేదు అసలు? యూ టోల్ the whole story you told in the film? అంటే లైక్ సీన్ టు సీన్, అంటే లైక్ పేజెస్ టు పేజెస్ చెప్తే వీ హ్యావ్ ఎగ్జాంప్టెడ్ లిటిల్ బిట్స్ కొంచెం తీసాము. ఎందుకంటే
స్ట్రక్చర్ అది ఎలా అంటే లైక్ దే ఆర్ రీడింగ్ అ డైరీ ఇన్ ద జైల్ కాబట్టి సో అక్కడ మధ్యలో హీ యూస్ టు యూజ్ స్మాల్ పేజెస్ వేర్ ఒరిజినల్ రైటింగ్స్ ఉన్నట్టు ఓకే లైక్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటాం కదా, సో అట్లా కూడా ఉంటుంది. ఇలా చెప్పాడు అని చెప్పి నెక్స్ట్ ఆయన చెప్పినంత ఉండేది. సో we kind of worked on that kind of a thing and we compressed it actually. So it was a lot of challenging, but చాలాసార్లు బుక్ చదివేసరికి చాలాసార్లు గోయింగ్ స్టోరీని లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ చదివేసరికి we understood where it how the what is the border of the like the premises of the story. ఎన్నిసార్లు చదువుతుంటారు బుక్? నేనా సార్ ఆ బుక్ అంటే నంబర్ తెలియదు సార్, బట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైమ్ వెన్ వీ హ్యాడ్ డౌట్ ఏదైనా ఈ సమస్య ఎక్కడో అనుకుంటే ఓ పాయిందా బుక్ గ్రంథాన్ని తెప్పించండి అన్నట్టు గ్రంథాన్ని తెప్పించడమే. How many days it took for you to adapt from a book to the screenplay? You had a screenplay, right? Before going to the shoot. No, we had a screenplay, sir. We had. So how many days it took for you guys to work? The first draft we got it in around 25 days, sir. Okay. 25 days. Like properly we sat from morning to evening. ఒక డ్రాఫ్ట్ అనుకున్నాము, దాని తర్వాత లైక్ టు టిల్ ద షూట్ వి లైక్ we went on like adapting to the screen. Got it. Yeah. So cinematography, where are you from and what is your background? How did you end up in films and also with this team? With this guy. Yeah. So sir, I'm from Chhattisgarh, Bhilai, Chhattisgarh. So I started my Bhilai? Yeah, Bhilai. Okay, great. So I was a normal guy, nothing extra, nothing. Like I didn't know what to do, simply, to be honest. So that is when I had a like knack for cameras, bachpan se, from childhood. So I thought, why not let's try with films. So I came here, I started studying, I met these people, everybody. I saw a lot of talented people around me. I didn't know how to go around. Like there are people who are already professionals. You don't know what to do in between them. It was difficult to understand stuff in the starting. But as soon as I got to know that it is about camera, it is about the movements, it is about cinematography, it came on somehow. But yeah, with this film, when I came on board, my most difficult thing to understand was this guy's brain, first of all. Because it's the most difficult thing for any cinematographer to understand director's brain. Yeah, that is why you guys scold us, with your ACs and all. You guys, I know my cinematographers very well. But I knew the trick, sir, because I was also a cinematographer. Okay. So we couldn't gossip about it. But yeah. So the way he wanted to show the film was very like detailed. He knew everything in detail. So my challenge was to adapt around him, not to oppose him or not to fight against the story. Adapt around him so that I can give what the story says. Okay, now something that is very తప్పుగా అనుకోవద్దు. Were you a cinematographer? Did he allow you to be a cinematographer, or did he make you an operating cameraman? Lovely question, sir. Because he's a cinematographer and I have started working under him, so it was very easy for him to tell me, this is your work, you have to do this, don't overthink, don't use your brain, just do what I say. It was very easy. But this guy, he gave me everything, to be honest. Even if the budget was short, he gave me everything. That change the mic, budget problems. So he gave me everything. Budget problems were there, but he was honest with me at every point, shot by shot, lighting by lighting, everything. He was on point. Ki, okay, this is your film, you go on there, you show what you can do. Like at that time I didn't have anything to show. Right now I have this trailer, this film. At that point I didn't have anything to show. That is the time he supported me, that okay, I know what you can do it. Don't just be a cameraman. I know I'm a DOP. There are people around in the set who know him as a DOP. So for them to accept me there was obviously a little definitely challenging for them. Yeah. 10 కోట్ల సినిమాని ఎలా మీరు చిన్న బడ్జెట్లో తీయలేరు? అంటే బడ్జెట్ అది ఓవర్ 1 crore అన్నారు, ఓవర్ 1 crore ఆర్ లైక్ ఇంకెక్కువే సార్, ఇంకెక్కువ అంటే లేదు అంటే 10 కోట్లు అనుకుని మొదలు పెట్టారు సార్. యాక్చువల్లీ అది 10 crores అనే మొదలు పెట్టలేదు సార్. నన్ను అజయ్ ఒక రోజు, నేను యాక్చువల్లీ ఏడీ చేస్తుండే సార్, అసిస్టెంట్ డైరెక్టరే చేస్తుండే ముందు. సో అజయ్ ఒక రోజు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేయమని అడిగాడు.
సరే సార్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళ టీం వచ్చింది సార్. బేసిక్గా మాకు ప్రొడక్షన్ ఎందుకు ఈజీ అవుతున్నాయంటే అబ్బి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది సార్, ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అందరూ ఉంటుండే. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్ అంటే మా ఫ్లాట్కి వెళ్ళినాము, వెళ్ళితే వీళ్ళు ఒక 5-6 మెంబర్స్ అటు ఇటు తిరుగుతున్నారు, మేము బడ్జెట్ రాస్తుంటే. అది కూడా టెన్షన్లోనో తెలియదు, ఎందుకో తెలియదు. నాకు ఎందుకో ఒక జోక్ వేద్దాం, వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి అయిపోయిన తర్వాత అయిపోయింది బ్రో, ఒక 10 కోట్లు అవుతుంది మరి ఓకేనా ఎట్లా అడిగినా. ఆయన ఒక ఎక్స్ప్లెయిన్ ఇచ్చిండు అంతే. నాకు ఎక్స్ప్లెయిన్ అర్థమైపోయింది, ఇంకా వద్దు ఈ సినిమా చేయను అంటాడేమో అనుకుని వద్దు జోక్ చేస్తాను నేను, మనం అనుకున్న బడ్జెట్లోనే ఉంది, ఇది ఇంత బడ్జెట్ అవుతుంది చేస్తారు కదా అంటే అట్లా మాట్లాడుకొని అలా చేస్తాం. 10 కోట్లు అనుకొని తగ్గలేదు సార్ ఇది.